దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదం. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదం. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదం. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదం. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తుంటుండగా నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి నడిపించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ప్రభు పేరట పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచనము, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. చెబుతారా? సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రియులారా, ఆతిథ్యము కొరకు ప్రతిదినం కృత కోణములో దైవ వాక్యాన్ని కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. ఈవేళ ఆతిథ్యము చేయ మరొకడి అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ముగింపుగా మరొక క్రొత్త దృక్పథంలో ఆలోచన చేస్తూ ఉన్నా. ఎవరు ఎవరికి ఎటువంటి సమయాలలో ఆతిథ్యం ఇచ్చారో దైవ గ్రంథములో వాక్యానుసారముగా ప్రాతకాల ఆరాధనలో కలిసి ధ్యానం చేశాం. అలాగునే ఈవేళ దేవుని యొక్క వాక్య భాగంలో కూడా ఆలోచన చేస్తే, సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఇంతవరకు మనుష్యులు ఇచ్చినటువంటి ఆతిథ్యము, వారి యొక్క హృదయ స్పందన, వారు పొందినటువంటి ఆనందం, ఆశీర్వాదాలు చూచాం. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 11 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు కానా వివాహము. ఏమండి, కానా వివాహములో ఆతిథ్యము పెండ్లి ఇంటి వారు ఇచ్చారు అనే ఒక ఆలోచన వస్తే దేవునికి వందనాలు. మీ ఆలోచన నిజమే. మొదటి భాగములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇంటి వారు ద్రాక్ష రసాన్ని వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు. అదే వివాహములో ఆతిథ్యమిచ్చు 2వ భాగములో ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆ ఇంటి వారు పంపగా తల్లి అయిన మరియ దగ్గరికి వచ్చి వారికి కలిగినటువంటి కొరత కొరకు విన్నవించుకున్నప్పుడు తల్లి అయిన మరియ చెప్పుచున్న ఒక శ్రేష్టమైన మాట, యేసు ప్రభు వారిని చూపెట్టి, ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రియులారా, వారు వచ్చి యేసు ప్రభు వారికి తెలియచేసినప్పుడు యేసు ప్రభు వారికి చెప్పే మాట, 2-3 తూములు పట్టు 6 రాతి వానలు ఉన్నాయి, నీటిని నింపండి. ఇక్కడ చాలా విషయాలు ప్రారంభం నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎరిగిన సత్యాలు. యేసు ప్రభు వారి మాట తూచా తప్పకుండా అంచుల మట్టుకు నీటితో నింపినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము అనండి, సూచిక క్రియ అనండి, ద్రాక్షారసము సిద్ధపరచబడింది. యేసు ప్రభు పరిచారకులను చూచి అది ముంచి వింది ప్రధానికి చూపెట్టండి అంటున్నాడు. అది తీసుకుని పోయిన పరిచారకులకే కానీ విందు ప్రధానికి తెలియదు.
దానిని రుచి చూచినప్పుడు విందు ప్రధాని అంటున్న మాట, మీరు మొట్టమొదటగా జబ్బు ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఇది మధురమైనటువంటి ద్రాక్షారసం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు సిద్ధపరిచినటువంటిది ఆతిథ్యము. అది దేవుని చిత్తానికి అప్పచెప్పకుండా సిద్ధపరచగలిగితే జబ్బు ద్రాక్షారసముతో పోలినది. కానీ మనకు కలిగినటువంటి వాటిని సిద్ధపరిచినప్పుడు దైవ చిత్తానుసారముగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరిచినప్పుడు ప్రభు మాట చెప్పున సిద్ధపరిచిన రెండవ ప్రేమ ద్రాక్షారసం వలె ఉంటుంది. అది మధురమైనదిగా ఉంటుంది అనే మాట నేను సెలవిస్తున్నా. మానవులు సిద్ధపరిచింది ఒకవేళ అది రుచి లేనటువంటిది అనుకుంటే, దేవుడు మనకు అనుగ్రహించేది రుచికరమైనది. కాబట్టి నువ్వు ప్రభువు పేరట ప్రభువు కొరకు తన దాసులకు ఇతరులకు ఇచ్చే ఆతిథ్యం ప్రభు చిత్తానుసారముగా సిద్ధపరిచినప్పుడు నీవిచ్చే ఆతిథ్యమే కాదు, ఆతిథ్యం ఇచ్చిన నీ కుటుంబము కూడా మధురమైన ద్రాక్షారసము వలె దీవెనకరంగా ఉంటుందనే మాటలు నేను ముగింపు ఆరాధనగా ఆతిథ్యం ఇచ్చుటలో మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆతిథ్యం ఇచ్చుట విషయంలో కూడా మనకు కలిగి ఉన్నది అని మనం ఇవ్వటం కాదు, కానీ దేవుడు ఇది మనకు ఇచ్చాడు అని అది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని పేరట దేవుని సేవకులను లేక ఇతరులను చేర్చుకొని మంచి మనసుతో ఇస్తూ ఉంటున్నప్పుడు మన కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడతాయి అనే సంగతిని ఈ ముగింపు ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దీనికి ముందు ఆరాధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆతిథ్యం ఇచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆతిథ్యము కూడా మన జీవితంలో సమృద్ధిగా ఉంటుంది. అలాగే ప్రభు పేరిట ఇచ్చేది మధురముగా ఉంటుందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మన ఇంటికి వచ్చేవారు వారికి లేక కాదు, మన దగ్గర భుజించేవారు వారికి కొరతలు ఉండి కాదు. ఎవరైనా మన ఇంటికి అతిథిగా వస్తే వారిని చేర్చుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, సనుగు కొనకుండా ఆతిథ్యము ఇవ్వండి. అలుగు ప్రభు పేరట మనం చేర్చుకొని హృదయపూర్వకమైన మంచి ఆతిథ్యాలు వారికి ఇస్తూ మన కుటుంబాలు మధురమైన ద్రాక్షారసము వలె ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇన్ని దినాలు ప్రాతకాల ఆరాధనలు నాయనా సనుగు కొనకుండా ఆతిథ్యము ఇయుడి అనే అంశాన్ని ధ్యానం చేశాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. అనారోగ్యము, బలహీనతలో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల, అనారోగ్యముతో ఉన్నవారు, బలహీనతతో ఉన్న వారిని స్వస్థతలు కలుగుచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్న వారిని, శ్రమలలో ఉన్న వారిని కూడా నాయనా మీరు విడిపించమని, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని దేవా, ఎన్ని దినాలు ఉదయకాలపు ఆరాధనలు నాయనా ఆతిథ్యము నాయనా అనే అంశాన్ని తండ్రి నాయనా ధ్యానం చేసి ఉంటుండగా ఆశీర్వాదకరంగా ప్రతి గృహానికి ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.